తిరుమల వ్యవహారంలో మనము నిన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు, అలాగే బీజేపీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ కమిటీలో టీటీడీకి చెందినటువంటి బోర్డు మెంబర్స్లో ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు నోరెత్తట్లేదు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఈ అంశానికి సంబంధించి నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా అనేది విచారణలో తేలాల్సినటువంటి అంశం ఫస్ట్ థింగ్. ఇక రెండవది ఏంటి అంటే, ఒకవేళ నిజంగా కల్తీ జరిగిందనే అనుకుందాం, గత 5 ఏళ్లలో జరిగింది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో మరి గత 5 ఏళ్లలో జరిగిన దాన్ని ఇప్పుడు ఎలా నిరూపిస్తారు? అప్పటి లడ్డూలు ఏమన్నా ఇంకా స్టోర్ చేసి ఉన్నాయా? అప్పుడు సప్లై చేసినటువంటి నెయ్యి ఇంకా దాచిపెట్టి ఉంచారా పోనీ ఏదన్నా? లేదు కదా. ఆ రోజు జరిగిన దాన్ని ఈరోజు ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ట్యాంకర్లలోనో ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లోనో ఏదైనా సరే అవకతవకలు జరిగినాయి అనేది తేలితే, ఇప్పుడు ఇలా పంపించారు కాబట్టి అప్పుడు కూడా ఇలానే పంపించి ఉంటారు అనేటువంటి మాటలు మాట్లాడటం తప్ప రియల్గా జరిగిందా లేదా అనేది అయితే ప్రూవ్ చేయలేరు కదా. ఫస్ట్ ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా. ఒక పక్క టీటీడీ ఈవోనే మొత్తం 10 ట్యాంకులు వస్తే అందులో 6 ట్యాంకులు ఓకే, 4 ట్యాంకుల్లో మేము చెక్ చేసినటువంటిది అవకతవకలు జరిగాయి, నాణ్యత లేదని తెలుసుకుని వెనక్కి పంపామని చెప్పారు. సో అంటే వెనక్కి పంపించారు అంటే ఆ కల్తీని లోపలికి ఎంట్రీ కానివ్వలేదనే కదా అర్థం. అక్కడ లడ్డూల్లో ఎటువంటి అపవిత్రత జరగలేదనే కదా అర్థం. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు టీడీపీకి చెందిన నేతలు, బీజేపీకి చెందినటువంటి వ్యక్తి బోర్డు మెంబర్స్గా ఉన్నారని చెప్పి అనుకున్నాం. అలాగే వైసీపీకి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా ఈ బోర్డు మెంబర్స్లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తుడా చైర్మన్గా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డికి అనేక సర్వే సంస్థల ద్వారా సర్వేలు చేపించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈయనే. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అని చెప్పి వైసీపీ నేతలే ఆయన్ను ఆడిపోసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సర్వేల్లో ఎక్కడా కూడా వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకం మీకు కనిపించలేదా? కనిపించినా వాటన్నింటినీ దాచిపెట్టి జగన్ దగ్గర అబద్ధాలు చెప్పి చివరకు పార్టీ ఈ దుస్థితికి వచ్చే పరిస్థితి క్రియేట్ చేశాడు అని. సో ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డికి పరమ భక్తుడు. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తుడో జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే భక్తుడు ఈయన. అలాగే ఈయనకు చాలా భక్తిభావం ఎక్కువ. ఆయన వెళ్ళే దారిలో ఎక్కడన్నా గుడి కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోయి దిగి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తర్వాత బయలుదేరతాడు. ఎక్కడికైనా సరే, ఏ జర్నీ అయినా సరే అంత భక్తి పారవస్యంలో మునిగి తేలేటువంటి వ్యక్తి. ఆయన బోర్డు మెంబర్గా ఉన్నాడు టీటీడీ బోర్డులో. అలాగే ఆయన తర్వాత ఆయన కొడుకుని కూడా తీసుకువచ్చి బోర్డు మెంబర్గా పెట్టడం కోసం, తర్వాత కొడుకుని టురా చైర్మన్గా చేసి అతనికి ఏజ్ సరిపోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఈ చట్టంలోనే సవరణలు తీసుకొచ్చి మరీ కొడుకుని బోర్డు మెంబర్ని చేశాడు. సో అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి కొలుసు పార్థసారథి ప్రస్తుతం టీడీపీలో మినిస్టర్, ఐ&పిఆర్ మినిస్టర్. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితులు. వీళ్ళిద్దరూ అప్పుడు బోర్డు మెంబర్స్గా ఉన్నారు. అలాగే ప్రస్తుత కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సో ఈమె కూడా అప్పట్లో బోర్డు మెంబరే. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళు ముగ్గురు కూడా పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్. పర్చేసింగ్ కమిటీ అంటే ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, అలాగే కొలుసు పార్థసారథి, వీళ్ళు ముగ్గురు కూడా టీటీడీ బోర్డు పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ కొనుగోళ్లు జరపాలన్నా ఈ పర్చేసింగ్ కమిటీ అప్రూవల్ కావాలి. వీళ్ళు దాన్ని నిర్ణయిస్తారు. సో మరి ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నటువంటి వీళ్ళు నోరు విప్పి మాట్లాడాలి కదా. అసలు ఏఆర్ డైరీ నుంచి ఎన్నిసార్లు నెయ్యి తెప్పించారు, ఎన్నిసార్లు టెస్టులు చేశారు, ఎన్నిసార్లు అవకతవకలను గుర్తించారు, అసలు ఏం జరుగుతుంది అనేది వీళ్ళు బయట పెట్టాలిగా. వీళ్ళిద్దరంటే టీడీపీలో ఉన్నారు, మాట్లాడట్లేదు అనుకుందాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంకా వైసీపీలోనే ఉన్నారు కదా. అందులోనూ ఆయన
అత్యంతగా అమితంగా ప్రార్థించేటువంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరిగిందని కదా మాట్లాడుతుంది. దాని గురించి ఆయన స్పందించాలి కదా. సరే, స్వామివారి గురించి ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి అనుకుందాం పోనీ. ఆయన ఎంతగానో అభిమానించే జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు కదా, దాని గురించి అన్నా మాట్లాడాలి కదా. ఈ విచిత్రం ఏంటో, మాట్లాడకపోవటం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి.